సనాతన స్పెక్ట్రంకి స్వాగతం. యాజ్ యూజువల్గా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారన్ రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. బాగున్నారండి? ఈ వందే మాతరం అనేది స్వాతంత్రోద్యమాన్ని ఒక ఉర్రూతలూగించిన ఉద్యమం. సో ఒక ముఖ్యమైన ఘట్టం వందే మాతర సంబంధించింది. వందే మాతర గీతం అనేది స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదిన గీతం. అలాంటి గీతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని పొడిగించడం వల్ల ఎందుకు వివాదం అవుతుంది, అసలు ఏం జరుగుతుందండి? ఇది కేంద్ర ప్రభుత్వం మొన్న జనవరి నెలాఖరు చివరిన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 2 చరణాలకు బదులు 6 చరణాల గీతాన్ని మీరు ఆలపించాలి అని. దానికి ముందు నవంబర్ నెలలో 150 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ గీతాన్ని మొట్టమొదట మనం బంకిచంద్ర చటర్జీ గారు, బంకిచంద్ర చటోపాధ్యాయ అని కూడా అంటున్నారు, ఈ బంకిచంద్ర చటర్జీ గారు 1875లో రాశారు. 1875 నుంచి 2025కి 150 సంవత్సరాలు పూర్తయినాయి. 150 సంవత్సరాలు పూర్తవుతుంటే మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడుతూ పచ్చి అబద్ధాలను చెప్పారు. మోడీ వందే మాతరం గురించి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏం అబద్ధాలు చెప్పారు? నెహ్రూ గారు దేశానికి ద్రోహం చేసినాడు. ఈ 6 చరణాల గీతంలో 6 చరణాల్లో 4 చరణాలని పక్కన పెట్టి 2 చరణాల గీతాలను మాత్రం అప్రూవ్ చేసి జిన్నాని ముస్లింలని సంతోషపెట్టడానికి ఈ పని చేశాడు. అందులో అబద్ధం ఏముందండి? పచ్చి అబద్ధం. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూస్తే 1875లో మొట్టమొదటిసారి ఈ గీతాన్ని రాశారు. డెఫినెట్గా చాలా చాలా ప్రభావము, చాలా ఉత్తేజం ఉన్నాయి. అనేక కాంగ్రెస్ సెషన్స్లో ఈ గీతాన్ని ఆలపించారు. డైరెక్ట్గా మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనే స్వరపరిచి ఆయనే ఆలపించిన సందర్భం కూడా ఉంది. 1905లో బెంగాల్ విభజన బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు బెంగాల్ని మళ్ళీ కలపాలనే ఉద్యమంలో వందే మాతరం నినాదం కానీ గీతం కానీ చాలా ప్రాముఖ్యత వహించాయి. వందే మాతరం అనేది ఒక విషింగ్, ఒక అభివాదం అయిపోయింది స్వాతంత్రోద్యమకారులకి. సో వందే మాతరం చాలా ప్రాచుర్యం, స్వాతంత్రోద్యమంలో వందే మాతరానికి ఉన్న ప్రాచుర్యాన్ని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేరు, తగ్గించలేరు, మాట్లాడలేరు. మనకి దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే కనుక ఆ తర్వాత కూడా ఇప్పుడు మనకి తెలుగులో టి కృష్ణ గారు 80లో వందే మాతరం పేరు మీద సినిమా తీశాడు, మీకు ఐడియా ఉండొచ్చు. 1950లోనే హిందీలో ఆనందమఠం సినిమాగా వచ్చింది. దాంట్లో వందే మాతరం గీతాన్ని హేమంత్ కుమార్ చాలా గొప్పగా స్వరపరిచాడు. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. లతా మంగేష్కర్ కూడా బాగా పాడారు. అలాగే వందే మాతరం శ్రీనివాసరావు గారి పేరు విన్నారుగా మీరు. వందే మాతరం శ్రీనివాస్ గారి పేరు ఎందుకు వచ్చింది? వందే మాతర గీతం వరస మారుతున్నది అని ఆయన పాడేవాడు. ఆ పాట పాడి ఆయన వందే మాతరం శ్రీనివాస్ అయినాడు. బాగా పాడేవాడు. కమ్యూనిస్టుల్లో కూడా ఆయన సిపిఐ నుంచి వచ్చాడని మనకు తెలిసిందే కదా. కమ్యూనిస్టులు కూడా ఈ గీతం పట్ల గౌరవం, మర్యాద ఉన్నాయి, దాని పట్ల రెస్పెక్ట్ ఉంది. నక్సలైట్లలో మనకి లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం అని ఒక సుప్రసిద్ధమైన కవిత ఎన్కే గారు అనుకుంటాను రాశారు. అది కూడా విరసనలో కానీ నక్సలైట్ ఉద్యమం కూడా బాగా పేరు మోగింది. అంటే వందే మాతరానికి ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు కానీ డిస్ప్యూట్ చేసిన వాళ్ళు కానీ లేరు. వందే మాతరం స్వాతంత్రోద్యమంతో మమేకం అయిపోతే స్వాతంత్రోద్యమానికి దూరంగా ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. స్వాతంత్రోద్యమానికి మనం చాలాసార్లు దీన్ని మాట్లాడుకున్నాం. అసలు మన సంస్థ సభ్యులు పాల్గొకూడదని జీవో జారీ చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. మాతంగిని హజ్రా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ముసలావిడ, గాంధీ బుడి అంటారు ఆవిడ జెండా పట్టుకుని తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు ఆవిడ కళ్ళు మూసేటప్పుడు ఆవిడ అన్న మాట వందే మాత్రం. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ బ్రిటిష్ వాళ్ళకి కాళ్ళు ఒత్తుతున్నాయి. డైరెక్ట్గా హిందూ మహాసభ ముస్లిం లీగ్తో కలిసి అదే బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమకారులు ఏ విధంగా అణగదొక్కాలనేటువంటిది బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తూ ఉత్తరాలు రాసినటువంటి చరిత్ర శ్యామాప్రసాద్ ముఖర్జీది. అంటే జాతీయ ఉద్యమంతో పాటు ఉన్న వందే మాత్రాన్ని ఆర్ఎస్ఎస్ ఏనాడు గౌరవించలేదు. ఆర్ఎస్ఎస్ దాంతో లేదు, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ శాఖల్లో కూడా నమస్తే సదా వచ్చలే పాడతారు, కానీ అంత ప్రేమ ఉంటే 6 చరణాలని గీతాన్ని ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆలపించలేదు. ఇప్పుడు ఇది ఒక విభజన టూల్ కింద వాళ్ళు ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం చూసుకుంటే కనుక ఎందుకు విభజన టూల్ ఎట్లా అవుతుంది? వందే మాత్రమే ఆ గీతము స్వాతంత్రోద్యమాన్ని తొలగించిందని మీరు అన్నారు, దేశమంతా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని విభజించడానికి ఒక టూల్గా, ఒక పావుగా ఎట్లా వాడుతున్నారు, ఎట్లా అవుద్ది? బంకించంద్ర చటర్జీ గారు అసలు ఈ పాట ఎందుకు రాశారు? ఆయన వెనకాల ఉద్దేశం ఏంటి? భారత మాతను చిత్రించడానికి వందే మాత్రం అంటే అమ్మా నాకు నమస్కారం అని.
అమ్మా నీకు నమస్కారం అనేది ఆయన రాయటంలో భారత మాతను చిత్రిస్తున్నారా, బెంగాలీ మాతను చిత్రిస్తున్నారా, అసలు ఏమిటనేది అది కంప్లీట్గా పిక్చర్ క్లియర్గా లేదు. 1875లో ఈయన రాసిన తర్వాత 1882లో ఆనందమఠం అని ఆయన ఒక నవల రాశాడు. ఆ నవల్లో దీన్ని ఆ గీతాన్ని పెట్టుకున్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ నవల కొంత ముస్లిం వ్యతిరేకమైనటువంటి ధోరణి, షాకింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అనుకూలమైన ధోరణి స్పష్టంగా ఉంది దాంట్లో. నవల తీసుకొచ్చారు ఈ రోజు అది తీసుకొచ్చాను. ఆనందమఠం నవల ఇది మనకి 2 ట్రాన్స్లేషన్స్ తీసుకొచ్చాను నేను, తెలుగు ట్రాన్స్లేషన్స్. గతంలో కూడా మన ఇంటర్వ్యూలో నేను జయంతి వాళ్ళు వేశారండి బంకించంద్ర చటర్జీ గారి నవలని అని చెప్పాను. ఇది ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ కమిటీ వాళ్ళు వేసినటువంటి పుస్తకం ఇది. ఇది కూడా ట్రాన్స్లేషనే, కొన్ని ముందు మాటలు అవి కలిపినారు. చాలా పెద్ద భారీ ఫాంట్తో దీన్ని ఎందుకు ప్రింట్ చేశారు కానీ పెద్ద ఫ్రంట్ చేయబట్టి ఇంత లావు బుక్ అయింది, కానీ చిన్న పుస్తకం ఇది కూడా. 2 ట్రాన్స్లేషన్స్. అంటే 1882లో ఈయన ఈ పుస్తకం రాసినప్పుడు దాన్ని కంప్లీట్ ముస్లింలు కానీ జాతీయ స్వతంత్ర పోరాట వీరులు కానీ ఆమోదించలేనటువంటి ఒక నేపథ్యంలో దీన్ని ఫిట్ చేశాడు ఆయన, ముస్లిం వ్యతిరేక వాతావరణంలో. మీరు గమనిస్తే కనుక 1857లోనే హిందువులు ముస్లింలు కలిపి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు. మొదటి స్వాతంత్రోద్యమం. అది జరిగిన తర్వాత 1875లో రాసేదానికి మరి ముస్లింల వ్యతిరేకంగా ఎందుకు చిత్రించాడు అనేది ఎవరికి తెలియదు. 1937లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చోట్ల ఎన్నికలు పెట్టారండి. ఎన్నికల్లో చాలా రాష్ట్ర ప్రావిన్స్లు అనేవారు ఇప్పుడు రాష్ట్రాలు, చాలా పెద్ద ఎత్తున నెగ్గింది. గవర్నమెంట్ని నడిపించాలి. గవర్నమెంట్ నడిపించేటప్పుడు జాతీయ గీతంగా మనం ఎక్కడన్నా మన శ్రేణులు కానీ మనం కానీ ఆలపించాలంటే ఎట్లాగనేది అప్పుడు దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. దాని మీద డెసిషన్ తీసుకోవడానికి దుర్గాదేవిగా భారత మాతను చిత్రిస్తూ వివరంగా చెప్తాను అది, ఆ చరణాలు ఎలా ఉన్నాయనేది. దీన్ని మనం ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవుడు, బౌద్ధం, జైనుడు, లేకపోతే ఈవెన్ నాస్తికులు, లేకపోతే హిందూ మైథాలజికల్ ఒక మోటిఫ్ని అంగీకరించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద మనం రుద్దకూడదు. మనకు తెలుసు వాళ్ళు ఈ మొదటి 2 చరణాల్లో శుభ్రజ్యోత్స పులకేతయామిని పుల్ల కుసుమితాలు చక్కగా దేశ వాతావరణాన్ని, మన ప్రకృతిని, వాటిని వర్ణిస్తూ చాలా గొప్పగా ఉంటాయి ఆ 2 చరణాలు. మిగతా 4 చరణాలతో ప్రాబ్లం. ఈ పని ఒక్క రోజులో జరిగిన నిర్ణయం కాదు. 1937లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం అయినప్పుడు మహాత్మా గాంధీ, అప్పటికైనా కాంగ్రెస్లో లేడు కానీ కాంగ్రెస్ రిజైన్ చేశాడు, ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. ఆయన వచ్చి కూర్చున్నాడు. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేలు, రాజాజీ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా కృపలాని, జయప్రకాష్ నారాయణ, హేమీలంతా అగ్రనాయకులంతా అక్కడ ఇవాళ దేశం గర్వించదగ్గ మనంతా గౌరవించే నాయకులు. వందే మాత్రం ఏం చేద్దాము, దాని మీద ఒక కమిటీ పెట్టుకున్నారు. ఆ కమిటీ 4 సభ్యులు ప్రధానంగా. ఎవరెవరండి? నెహ్రూ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయనతో పాటు ఆచార్య నరేంద్ర దేవ్ అని తీసుకున్నారు. తీసుకుని మీ 4 కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా తీసుకోమన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా వందే మాత్రాన్ని తనే స్వరపరిచి ఆలపించినవాడు. ఆ గీతం పట్ల ఆయనకి అభిమానం ఉంది. ఆయనకి సుభాష్ చంద్రబోసు ఉత్తరం రాయటం, ఏం చేద్దామని దీని మీదని, ఠాగూర్ దానికి జవాబు చెప్పడం అనేది మనకు రికార్డ్స్లో ఉంది. ఠాగూర్ చాలా విస్పష్టంగా ఏం చెప్పాడంటే, అయ్యా ఇది 2 చరణాల వరకు ఓకే, కానీ మిగతావి దేశంలో ప్రజలందరూ పాడటానికి పనికిరావు, దీన్ని జాతీయ గీతంగా ఆమోదించలేము, అంచేత మొదటి 2 చరణాల వరకు ఓకే, మిగతా 2 చరణాలతో సమస్య ఉంది అని చెప్పాడు. ఇది చాలా విలువ. ఆయన ఠాగూర్ బెంగాలీ, బంకించంద్ర చటర్జీ ఏ విధంగా బెంగాలీనో ఠాగూర్ కూడా బెంగాలీ. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ బెంగాలీ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న పటేల్ అన్న మావాడే మా నాయకుడు అన్నట్టుగా ఆర్ఎస్ఎస్లో పనిచేసారేమో కొత్త జనరేషన్ అనుమానం వచ్చేంతగా చిత్రీకరిస్తున్నారు. నేను చెప్పేది ఈ నిర్ణయంలో నెహ్రూ ఒక్కడే లేడు. ఆ కమిటీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆ కమిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా చెప్పినాడు, ఆజాద్ ఉన్నాడు, తర్వాత నరేంద్ర దేవ్ ఉన్నాడు. దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందర పెట్టినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా 2 చరణాలనే మనం ఆలపించాలనే తీర్మానం తీసుకుంది. ఈ తీర్మానంలో కూడా మళ్ళీ ఎవరెవరు ఉన్నారయ్యా అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, రాజగోపాలాచారి గారు, జయప్రకాష్ నారాయణ. అంటే వీళ్ళు ఎవరు దేశభక్తులు కదా, ఏం ద్రోహం, వీళ్ళు దేశానికి ద్రోహం చేసేవాళ్ళు. వీళ్ళు దేశ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేకుండా, సిగ్గు లేకుండా ఇవాళ దేశం గురించి ముందుకు వెళ్ళి జైళ్ళకి వెళ్ళి పోరాడినటువంటి నాయకత్వాన్ని వేలు చూపించి వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఈ విధంగా మాట్లాడడం అనేది, విద్రోహం అనేది చాలా కుట్రపూరితంగా అబద్ధాలను ప్రచారం చేయడం. కాబట్టి మరి పార్లమెంట్ వేదిక మీద నెహ్రూ ఈ పని చేసి చాలా గౌరవం ఈ మాటలు మాట్లాడటం. సుభాష్ చంద్రబోస్ గారు 2వ ప్రపంచ యుద్ధం మనం చాలా వివరంగా చర్చించుకున్నాం. వస్తున్న క్రమంలో ఆయన బయటికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా కాకుండా మనం వేరే రకంగా కూడా హింసాయుతమైన పద్ధతులను పోరాడాలనేది ఒకటి, అవసరమైతే హిట్లర్ హెల్ప్ తీసుకోవాలి, అవన్నీ ఆయన మైండ్లో
ఎలాగైనా స్వాతంత్రం తెచ్చుకోవాలని ఒక తపన ఉన్న దేశభక్తుడు ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత తప్పించుకున్నాడు. తర్వాత ఎక్కడికో జర్మనీకి పోయినాడు, జపాన్కి పోయినాడు. ఏ సందర్భంలో కూడా ఈ నిర్ణయానికి భిన్నంగా ఆయన మాట్లాడలేదు. ఏనాడు కూడా నన్ను ఒప్పించారని చెప్పలేదు. అందరం కలిసి ఏకగ్రీవ నిర్ణయం కాబట్టి ఆయన భవిష్యత్తు ఆయన ఎందుకంటే అద్భుతమైనటువంటి లౌకికవాది, సమైక్యతవాది, హిందూ ముస్లిం సమైక్యతవాది. ఆయన సైన్యంలో హిందూ ముస్లిం కలిపి నడిపించాడు. గాంధీ, నెహ్రూ దళాలను ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో కూడా ఆయన వందే మాతరానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాడు. 2 చరణాల గురించే మాట్లాడాడు. ఇంకో చరణం ఎప్పుడూ మాట్లాడలేదు ఆయన. ఏ రకమైన రికార్డు లేదు. అంచేత ఇది ఏకాభిప్రాయం, జాతీయ నాయకుల యొక్క స్వాతంత్ర పోరాట వీరుల యొక్క ఏకాభిప్రాయం. దీనికి ముందు అసలే ఆ చరణాలతో సమస్య ఉంటే ఆనందమఠం నవల్లో ఏ రకంగా ఉందో ఒకసారి మన పాఠకులకి కొన్ని విషయాలు నేను చదివినిపిద్దాం అనుకుంటున్నానండి. ఆనందమఠంలో ఏముందండి? ఆనందమఠంలో చదివి వినిపించండి. ఆనందమఠం ఒక నవల. అవును, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. చెప్తే కూడా మనకే ఇది ఉంటుంది. దాంట్లో సన్యాసుల పోరాటాన్ని చిత్రించారు. వాళ్ళ సంతానులు అంటారు ఆ కథలో. ఈ రకరకాల క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించిన ఆనందమఠంలో ఇది ఎప్పుడు ప్రచురించారంటే మనకి 1997, అంటే స్వాతంత్రానికి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రచురించినట్టు అనిపిస్తుంది. 47 నుంచి 97 అంటే 50 ఏళ్ళు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2 క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నాయి దీంట్లో. ఎవరంటే ఒక సన్యాసి మహేంద్ర సింహుడు అనేటువంటి వ్యక్తి, అలాగే బహుశా ఈ భవానందుడు అనే సన్యాసి. ఇది పేజీ నెంబర్ 31లో ఉందండి. మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది అని చెప్తున్నాడు. ఇతను మహేంద్ర సింహుడు ఎలా పారదోలడం అని అడుగుతున్నాడు. ముస్లింలు తరిమేయాలి, ముస్లింల పాలన మనకు ధర్మం జరగదు, చంపేద్దాం అని చెప్తున్నాడు. కిల్దాం, ముస్లింలను చంపేద్దాము, ఎందుకంటే వాళ్ళు ఉంటే మనకు ధర్మం జరగదు అనేటువంటిది ఓపెన్గా మనకు రాయటం అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సుమారుగా ఇది వేరే ట్రాన్స్లేషన్. అంటే ఏమైనా జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు తప్పు చేశారేమో నేను రెఫర్ చేశాను. అక్కడ కూడా మనకు చూస్తే కనుక ఇది పేజీ నెంబర్ 42 అండి, వీళ్ళ ఆనందమఠం. దీంట్లో వాళ్ళు చెప్తున్నారు నిషాలో మునిగిపోతున్న ఈ గడ్డంగాళ్ళను, అంటే ముస్లిమ్స్ అని, అంటే బెంగాలీ నుంచి వీళ్ళు మరి ఇంకా ఏమైనా వర్ణాలు ఉన్నాయేమో, వెళ్ళగొట్టకపోతే, వీళ్ళని తరిమి కొట్టకపోతే హిందువులు ఇక్కడ ఉండగలరా, హిందువులు మిగులుతారా? ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క కళ. మీరే చెప్పండి ఎలా వెళ్ళగొడతారు అని మహేంద్ర సింహుడు అడుగుతుంటే భవానందుడు చితగొట్టి వెళ్ళగొడతాం, కొట్టి పంపిస్తామండి, లాట్ మార్కే అని అంటారు కదా, అలాగే ఇది కొట్టి వాళ్ళని వెళ్ళగొట్టడం సాధ్యమేనా అంటాడు. అంటే ఈయన వందే మాత్రం పాట అందుకుంటాడు. ఈ వందే మాత్రం పాట వస్తూ ఉంటుంది థీమ్లో. అంటే వందే మాత్రం పాట యాంటీ ముస్లిం సెంటిమెంట్ని బంకించంద్ర చటర్జీ ఒక టోన్లో చూసుకున్నాడు. ఆయన యొక్క పర్స్పెక్టివ్తో మనకు సమస్య ఉంది. ఆయన పర్స్పెక్టివ్ అదే విధంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఒక సీక్వెన్స్లో 4 సన్యాసులు, ధీరానందుడు, సత్యానందుడు, భావానందుడు, జీవానందుడు, ఇలా రకరకాల సన్యాసులు ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. మనం గనక ఇప్పుడు మన సైన్యాన్ని సంఘటితపరుద్దామని, ఇప్పుడు ఒక్కడు కూడా రాడని ధీరానందుడు చెప్తాడు. ఏది మనం సైన్యాన్ని సంఘటితపరుద్దామని మనం పిలిపిస్తే ఎవరు రారు. ఎందుకు రారు? ఇప్పుడు మన వాళ్ళంతా దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఎవరు? సన్యాసులు, అంటే పోరాటం చేస్తున్న వాళ్ళు, వందే మాత్రం పాడేవాళ్ళు. ఎవరి మీద దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు అది కూడా చెప్తున్నాడు. గ్రామాలకు రక్షణ లేదు, మహమ్మదీయుల బస్తీలు, పట్టుగుడ్డల దుకాణాలు అన్నిటినీ లూటీ చేస్తున్నారు. అంటే ముస్లిమ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం కాదు, వీళ్ళు ఈ వందే మాత్రం పాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మహమ్మదీయుల బస్తీల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ యొక్క దుకాణాలని, పట్టుగుడ్డలు అంటే మనకు తెలుసు కదా, పట్టు వస్త్రాలు, అవి బెంగాల్లో చాలా ప్రసిద్ధమైనవి. అక్కడ ఆ దుకాణాలను లూటీ చేస్తున్నారు, తర్వాతే తిరిగి వస్తారు. ఈ లూటీ అయితే కానీ రారు వీళ్ళకి. అంటే మత కలహాలు వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళ స్వతంత్ర పోరాట వీళ్ళు ఎలా అంటాం? బంకించంద్ర చటర్జీ ఎట్లా చిత్రిస్తాడు? వాళ్ళు వందే మాత్రం పాడడం ఏంటి? నేను చూసి వచ్చాను, ఒకడు కూడా ఇంకా తిరిగి రాలేదు. ఇంకా చెప్తున్నాను ఇంకొంచెం ముందుకెళ్తే, ఈ రాజ్యం హిందువులదే, ఈ విషయం తెలియగానే సంతాన యోధులంతా మీ జెండా కింద తప్పకొస్తారు అని ఇట్లా వాళ్ళు మాట్లాడుకోవడం మనకు అనిపిస్తుంది. ఇంకొంత ముందుకెళ్ళినప్పుడు సంతానులు దళాలుగా ఏర్పడి రాత్రంతా వందే మాత్రం, జయ జగదీశ్ హరి అని పాటలు పాడుతూ తిరిగారు అని చెప్పి, ఇది పేజ్ నెంబర్ 202లో వచ్చిందండి. కొందరు గ్రామ జనాన్ని, కొందరు నగర జనాన్ని పట్టుకుని వందే మాత్రం పాడండి లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇది మనం చూడండి, కేంద్ర మంత్రులు ఎవరో ఈ మధ్య ప్రకటించారు, వందే మాత్రం పాడకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోండి. అలాగే మనకి మామూలు కూడా జై శ్రీరామ్ అనకపోతే కొట్టి చంపేస్తాం, వందే మాత్రం అంటే కొట్టి చంపేస్తాం, లేదా పాకిస్తాన్ పంపించేస్తాం. ఇది మనకి మతోన్మాదుల యొక్క ఫేవరెట్ నినాదం మనకి కనిపిస్తూ ఉంటుంది. ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్, ఈ దేశం మాదే అనే విధానం ఉంది కదా. ఆనందమఠం నవల్లో ఆ థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వందే మాత్రం పాడడం లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఘోరమైన విషయాలు, మత కలహాలలో మనకి చాలా వికృతమైన పార్శ్వాలు ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి. వేపల్లె గొల్లలం వచ్చాము, గోపికలు ఏరి ఎక్కడ ఉన్నారు అంటూ కొందరు గొడవ చేస్తున్నారు. ఏది వీళ్ళు ఇళ్ల మీద పడి లూటీలు చేస్తున్న వాళ్ళు, ధ్వంసం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ గోపికలు కావాలంటే ఆడవాళ్ళు కావాలి. దీన్ని ఇంత వికృతమైనటువంటి ఈ భావజాలను మనం ఎట్లా అంగీకరిస్తాం? ఇంకా ముందుకు వెళ్తే మహమ్మదీయులు ఓడిపోయారు, మనం గెలిచాం, ఈ దేశం మనదే అని వీళ్ళు సన్యాసులు, సోదరులారా హరి హరి అన్నారండి. మహమ్మదీయులు కనబడితే చాలు జనం వారి మీద అఘాయిత్యాలకు పూనుకోసాగారు. అంటే అది బాధపడుతూ చెప్తున్న మాటలు కాదు, సంతోషపడుతూ శత్రువులు మహమ్మదీయులు కనిపిస్తే వాళ్ళ మీద అఘాయిత్యాలకు పూనుకోసాగారు. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టడం, వాళ్ళ ఇళ్ళు దోచుకోవడం ఎక్కువైపోయింది. ఆర్ఎస్ఎస్ సాహిత్యంలో చాలా చోట్ల గోల్వల్కర్ రాసిన దాంట్లో కూడా, ఇంకా వేరే వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఈ మత కలహాల యొక్క దాన్ని సంతోషపడ్డాను, హిందువులు దాడి చేస్తామని చెప్పుకుని గర్వంగా చెప్పుకోవడం, ఇది మనకు చాలాసార్లు కనిపిస్తుంది. అది మనం వేరే ఎపిసోడ్లో వివరంగా మాట్లాడుకోవచ్చు, ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టుకోవడం, వాళ్ళ ఇళ్లను దోచుకోవడం ఎక్కువైపోయింది. కొందరు ముస్లింలు భయపడి ఒంటికి భస్మం రాసుకుని హిందువుల వేషం వేసుకుని తప్పించుకుంటున్నారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కలరుకుంటున్నాను, ఇలా జరగాలి. ఎవరైనా అడిగితే మేము హిందువులని సమాధానం చెప్తున్నారు. బాధలు భరించలేక కొందరు ముస్లింలు నగరం పారిపోయారు, ఈ గ్రామం వదిలి. నగర రక్షణకు ప్రభుత్వం పూనుకుంది, పలు చోట్ల సైనికులు కార్పొరేట్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చెప్పి ఇంకా చెప్తున్నాడు, ముస్లింలు అనుకుంటున్నాడు, అరుగో వస్తున్నారు, సన్యాసులు వస్తున్నారు, హిందూ రాజ్యం వస్తున్నది, దేవుడు అందరిని రక్షిస్తాడని కొందరు హిందువులు ప్రచారం చేస్తున్నారు. ముస్లిమ్స్ హిందువులు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా అంటే ఖురాన్ని కూడా నిందించడం. ముస్లిం అనేవాళ్ళు ఎవరైనా దీన్ని ఏకీభవిస్తారా? జాతీయవాది ఎవరైనా, సమైక్యతవాది ఎవరైనా ఈ విధంగా గీతనో ఖురాన్నో బైబిల్నో నిందించి దూషించేటువంటి విధానాన్ని మనం అంగీకరిస్తామా? ప్రజల మీద దాడులు చేయండి, చంపేయండి, కన్వర్ట్ చేయండి, లేకపోతే కత్తి మీద పెట్టి వందే మాతరాన్ని పెంచండి, ఇది బ్రిటిష్ వాళ్ళనే అంటే కనీసం దేశభక్తితో చేశారేమో అనుకోవచ్చు. అది కూడా నేను సరైన సమంజసమైన పద్ధతి అనుకోను. ఎందుకంటే మెడ మీద కత్తి పెట్టి ఎవరిని ఏది అనిపించకూడదు నాకు తెలిసి. కానీ సాటి భారతీయుల మీద దాడి చేయటం, సాటి భారతీయులను చంపేస్తామని చెప్పడం, మీరు ఈ విధంగా ఉండాలని చెప్పడం, మీకు ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరుగా మారిపోయిందా? 5 పూటలు నమాజ్ చేసి మనం సాధించింది ఏమిటి? హిందువులే జయించారు కదా. అంటే ఇదంతా కూడా ముస్లిమ్స్ ఇలా అనుకునే రోజు రావాలి, వాళ్ళని దాడి చేయాలి, వాళ్ళని చంపేయాలి, ఇదంతా హిందూ మతం మీద కళ. ఈ కళ అంతా ఈయన రాసుకుంటూ వచ్చాడు అంటూ మహమ్మదీయులు గొడవ చేస్తున్నారు. మొత్తం మీద రాత్రి ఎవరు నిద్రపోలేదు. ఇది చాలా ఘోరమైనటువంటి ఈ వాతావరణం అంతా కూడా. ఇక ఉత్తర బెంగాల్ ముస్లింల చేతి నుంచి జారిపోయింది. ప్రకటన 42లో 214 పేజీలో ఉత్తర బెంగాల్ ముస్లింల చేతి నుంచి జారిపోయింది, కానీ ముస్లింలు అంగీకరించడం లేదు. దోపిడీ దొంగల పని అది. ఎవరిని అంటారు దోపిడీ దొంగల పని అని? ఈ యొక్క సన్యాసులు, సంతానాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వాతంత్ర పోరాటం ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళు దోపిడీ దొంగలని చెప్తున్నారు. అధికారం మా చేతుల్లో ఉందని అన్నారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాను. అంటే ఇదంతా మనం చదువుతూ కూర్చుంటే ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. అయితే దీని క్లైమాక్స్ గుండె పగిలే విధంగా ఉంది. అది చాలా కష్టంగా ఉంటుంది మనం డైజెస్ట్ చేసుకోవడం అనేది. ఏముందండి అంటే క్లైమాక్స్ అంటే స్వాతంత్ర పోరాటం ఉధృతంగా మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంది. బ్రిటిష్ వాళ్ళు మనం విభజించి పరిపాలించాలి, హిందువుల్ని విడదీయాలి, ముస్లింలు విడదీయాలి, ఎవరినో ఒకళ్ళు మన పక్కన లాక్కోవాలి అనే ధోరణిలోనే వాళ్ళు ఎప్పుడూ ఉండేవారు. ముస్లిం మతోన్మాదులు హిందువులే మన శత్రువులను ప్రచారం చేసేవారు, హిందూ మతోన్మాదులు ముస్లింలే మన శత్రువులు ప్రచారం చేశారు. వీళ్ళిద్దరూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడలేదు, ఇద్దరు వాళ్ళ చంక ఎక్కి తిరిగారు. స్వాతంత్ర పోరాట వీరులు మాత్రం హిందువులు ముస్లింలు కలిపి ఉంచాలని గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి భగత్ సింగ్ కానీ, నేతాజీ కానీ అందరి ధోరణి ఒకటే, హిందువులు ముస్లింలు కలిపి ఉంచాలని ప్రయత్నం. అష్ఫాక్ బిస్మిల్ ప్రయత్నం ఒకటే. కానీ వీళ్ళ ప్రయత్నం అది కాదు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క స్నేహితులు. ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళ యొక్క స్నేహం చేసింది, వాళ్ళ యొక్క తొత్తుగా మెలిగింది. దాన్ని యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆయన స్వయంగా హెడ్ గారే అది భగవంతుడి యొక్క గొప్పద ఇచ్చ అని మనం చెప్పుకోవడం మనం విన్నాం. సుభాష్ చంద్రబోస్కి ఏ విధంగా ద్రోహం చేశారు, క్విట్ ఇండియాకి ఏ విధంగా ద్రోహం చేశారు, స్వతంత్రోద్యమానికి ఏ విధంగా మనం పదే మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నారు చిట్ట చివరిలో మహాత్ముడు అనే ఒక క్యారెక్టర్ వస్తాడు. ఇది మెటఫర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. మహాత్ముడు అంటే ఈయన అని. అలాగే ఇతనితో సత్యానందుడు అనే వ్యక్తితో మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్న క్రమంలో అందుచేత నీ మనుషులు దేశాన్ని ఉద్ధరించలేరని మహాత్ముడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగిన పని బాగానే ఉంది, ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. మళ్ళీ రిపీట్ చేసి చదవాలి. ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యం అంటే బహుశా అక్కడ ఎవరైనా నవాబు పరిపాలిస్తున్నాడు, నవాబుని తీసేసి ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన రావాలి, వస్తే తప్ప పునఃస్థాపితం. 33 కోట్ల మంది దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. వీళ్ళు అదేం చెప్తున్నారండి. కానీ ఈ నవల్లో క్యారెక్టర్ అది కాదంటుంది. మహాత్ముడు అనే వ్యక్తి కాదని అంటున్నాడు. హిందూ ధర్మం అనేది లుప్తం అయిపోయింది, హిందూ ధర్మం లేకుండా పోయిందంట. కేవలం దేవీ దేవతలు భజన చేసుకుంటే కాదండి. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. ముందు బాహిర విషయాల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయాల జ్ఞానం సిద్ధించదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లోపల విషయాలు, బయట విషయాలు, అంటే లౌకిక విషయాలు మనం అంటాగా, ఇది జ్ఞానం హిందువులకు లేదు.
అంతర్విషయాల జ్ఞానం అంటే ఇది మతమును మోక్షం ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాదు, ఇది మాత్రమే కాదు. సనాతన ధర్మం అంటే మనకు బహిష్య విషయాలు తెలియాలి. ఎలా తెలుస్తాయి? సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు. ఆంగ్లేయుల యొక్క భజనలు తరిస్తున్నాడు ఈయన. వీరు లోకశిక్షా పటిష్ఠులు. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఇక్కడ స్థిరపడితే మన దేశంలో హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారంటే 1842లో ఆయన రాసిన నవల్లో వందే మాత్రాన్ని దాని మధ్యలో పెట్టి యాంటీ ముస్లిం ప్రో బ్రిటిష్ సెంటిమెంట్ రాశాడు ఈయన. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో మన రాజ్యం ఉండాల్సిందే. లాస్ట్ పేజీలో నేను చదువుతానండి. దీంట్లో ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటే ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క మనోభావం. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పుడు పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఆ శక్తి భవిష్యత్తులో సంప్రాప్తం అవ్వచ్చు అని రాశాడు. అదేవిధంగా ఈ ట్రాన్స్లేషన్ ఏమైనా మిస్టేక్ ఉందేమో అని ఈ ఘట్టం చూస్తే ఇక్కడ కూడా ఇంకొంచెం వివరంగా ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ కమిటీ వాళ్ళు బహుశా 2005లో ఈ పుస్తకం వేశారు. ముందు మాటల డేట్స్ బట్టి చెప్తున్నాను నేను, వాళ్ళు ప్రింటింగ్ డేట్ ప్రాపర్గా రాయలేదు. ఇక్కడ ముందు మాటలు రాసి చాలా అట్టహాసంగా ప్రింట్ చేసినటువంటి ఈ పుస్తకంలో వాళ్ళు చెప్తుంది ఏమిటంటే, ప్రభు హిందూ రాజ్యం ఏర్పడకపోతే మరి ఎవరి రాజ్యం ఏర్పడుతుంది? మళ్ళీ ముస్లింల రాజ్యం ఏర్పడుతుందా? లేదు లేదు, ఇప్పుడు ఇక ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడుతుంది అని ఈ మహాపురుషుడు అనే వ్యక్తి దీంట్లో చెప్తున్నాడు. ఇంకో పేజీ 237 పేజీలో అంటాడు, ఇంగ్లీష్ వాళ్ళు రాజులు కాకపోతే సనాతన ధర్మోద్ధరణ జరగదు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు, అందుకని వీళ్ళకి ఇలాంటివన్నీ నచ్చుతాయి. మహాపురుషులు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను. 33 కోట్ల మంది దేవతలను పూజించడం సనాతన ధర్మం కాదు, అదొక రకమైన లౌకిక ధర్మం. ఇందాక మనం చూస్తే అదే ట్రాన్స్లేషన్ వేరే పద్ధతిలో వచ్చింది. ఇక్కడ మ్లేచ్చులు దేన్ని హిందూ ధర్మం అంటారో అది లుప్తమైపోయింది. ఇప్పటి హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయాలకు సంబంధించిన జ్ఞానం సనాతన ధర్మం యొక్క ముఖ్య అంశం. మొదట బాహ్య విషయాల జ్ఞానం కలగాలి, ఆ తర్వాత అంతరిక విషయాలను చెప్పాడు. ఎలా వస్తుందంటే నేర్పేవారు కూడా లేరు కనుక ఇతర దేశాల నుండి బాహ్య విషయాల జ్ఞానాన్ని భారతానికి తిరిగి తీసుకురావాలి. ఇంగ్లీష్ భాష శిక్షణ ద్వారా, సంస్కృతం కాదండి, ఇంగ్లీష్ భాష శిక్షణ ద్వారా ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు అవుతారు. ఈ విధంగా కానంత వరకు ఆంగ్లేయుల రాజ్యం సాగుతుంది. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు. ఏదండి, జలియన్వాలాబాగ్లో కాల్పులు జరిగినాయి, ఆ తర్వాత మనకి బెంగాల్ కరువులో నశించాము, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఓకే, అది ఆయన చూడకముందు రాశాడు ఈ మాటలన్నీ కూడా. కానీ అప్పటికి కూడా 1850లో రక్తం ఏర్లై పారింది. ఆంగ్లేయుల రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు, అడ్డంకులు లేకుండా ధర్మాచరణ జరుగుతుంది. ఎవరిది? ఇలా హిందూ మతం యొక్క ఆచరణ బ్రిటిష్ వాళ్ళతో బాగా జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయకుండానే ఆయుధాలు విడి నీవు నా వెంట రా అని చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే 239 పేజీలు ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు మనకు మిత్రులు, ఇది చెప్తున్నాడు. ఈ ఆంగ్లేయులు మిత్రులు మనకు శత్రువులు కాదు. శత్రువులు ఎవరంటే మహమ్మదీయులు, వాళ్ళ అవసరమైతే చంపేయాలి. ఇలాంటి చెత్త విషయాలు, నీచమైన విషయాలు రాసింది ఒక మతోన్మాదికి నచ్చుతుంది తప్పితే ఖచ్చితంగా స్వాతంత్ర పోరాట వీరులకి నచ్చదు. అందుచేత కాంగ్రెస్ ఈ ఆనంద మఠాన్ని అంగీకరించే సమస్య లేదు. ఇకపోతే 6 చరణాలు 4, వీళ్ళు ఎప్పుడు కూడా ముస్లిం వ్యతిరేకతను ఎట్లా రెచ్చగొట్టాలి, ఇదంతా కూడా మనం ఒక గ్రాండ్ డిజైన్లో పార్టీకి చూడాలి. ఎట్లా అండి? మోదీ గారు చేసినటువంటి ప్రకటన ఏదో వందే మాత్రం ఇష్యూ కింద మీరు చూడొద్దు. మనం గతంలో భారత మాతకు సంబంధించి మనం చేసింది మీకు అవగాహన ఉంది కదా. ఇది భారత మాత కాదు అని మనం చూపిస్తున్నాం. ఎందుకు భారత మాత కాదు, ఆర్ఎస్ఎస్ మాత ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకుని ఉండి ఫోటోకి సంబంధించి హిందూ మోటిఫ్ మాత్రమే చూపించేటువంటి విధానం ఏదైతే ఉందో, మళ్ళీ కూడా మనం వీక్షకుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి అవగాహన కావడానికి చూపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా భారత మాత కాదు, ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత అని మనం చెప్పాం. అవసరమైతే ఇలాంటి దాన్ని ప్రచారం చేస్తే కేసు పెట్టడం. ఎందుకంటే ఈవిడ చేతిలో త్రివర్ణ పతాకం లేదు. ఈ యొక్క అగ్నిజ్వాలలు కానీ, ఈ కిరీటాలు కానీ, ఈ యొక్క ఆయుధాలు కానీ, ఈ యొక్క సింహం కానీ, ఆయుధాలు లేదనుకోండి, ఈ సింహం కానీ ఈ వాతావరణంతో కూడా హిందూ దేవతని పోలినటువంటి వర్ణనే తప్ప ఎక్కడ కూడా భారత ప్రజలకు సంబంధం లేదు. భారత ప్రజలకు సంబంధించి స్వతంత్ర పోరాటంలో డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు చక్కగా భారత మాత అంటే ఎవరైనా చర్చించి భారత మాత అంటే ప్రజలే అని తేల్చినటువంటి విషయాన్ని, భారత ప్రజలే, భారత ప్రజలకు జయం, భారత మాతకి జయం అంటే అని చెప్పినటువంటిది కూడా మనం గతంలో చర్చించుకున్నాం. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాజ్యాంగం కానీ మన స్వాతంత్ర పోరాట సాంప్రదాయాలు కానీ అంగీకరించని బొమ్మ. ఇది అల్లాహతో పోల్చదగ్గ విషయం కాదు. భారత మాత్రం మనం అంగీకరించవచ్చు, మనం చెప్పగలిగేవాళ్ళం. దాన్ని కూడా ఎటువంటి నిర్బంధం పెట్టకుండా చేయగలిగేవాళ్ళం. ఏదైతే 1937లో మన కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి 2 చరణాలు మాత్రమే అని చెప్పారో, అదేవిధంగా 1950లో రాజ్యాంగ రచన సభ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950 జనవరిలో చేసినటువంటి తీర్మానంలో చాలా స్పష్టంగా 2 చరణాలు ఉన్నటువంటి వందే మాతరాన్ని, ఈ రాజ్యాంగ రచనా సభ
ఈ వందే మాతరం 2 చరణాల గురించి ఏం మాట్లాడిందండి, ఏం చర్చించింది? స్పష్టమైన తీర్మానం చేశారండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, ఏకగ్రీవ తీర్మానం అది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 2 చరణాలను వందే మాతరాన్ని జాతీయ గేయం, సాంగ్ అంటారు, నేషనల్ సాంగ్. అదేవిధంగా జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జనగణమన గీతం. అంటే ఈ రిథమిక్గా ఉండడం అవి కూడా అవసరం కాబట్టి ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది అని ఈ రెండింటికి ఈక్వల్ స్టేటస్ ఉంది అన్నట్టుగా చెప్పినప్పటికీ నిజంగా ప్రాక్టికల్గా లేవండి. ఇప్పుడు వందే మాత్రాన్ని ఆలపించకపోయినా దాన్ని ఏమైనా చేస్తే దానికి ఏమైనా శిక్షలు కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ లేవు. తర్వాత వచ్చిన చట్టాల్లో కూడా జనగణమనకి జాతీయ జెండాకి ఇచ్చినటువంటి గౌరవాన్ని, ఈ స్థాయి గౌరవాన్ని దానికి ఇవ్వలేదు. కానీ దాన్ని పాడాలని దాన్ని గౌరవించుకుందాం అనే దాకా వచ్చారు, అంతే చెప్పారు. ఇప్పుడు ఏదైతే జాతీయ చిహ్నాలని అవమానిస్తే, ఇన్సల్ట్ చేస్తే వచ్చేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా తీవ్రమైనవి దీనికి వర్తింపజేస్తూ ఏది మొన్న మోదీ ప్రభుత్వం ఒక డైరెక్టివ్ పాస్ చేయడం అనేది జరిగింది. దీనికి ముందు వీళ్ళు చేసిన ద్రోహం ఏంటంటే భారత మాతను ఎంత తప్పని మనం అనుకుంటున్నాం. మనకు ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే కనుక మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15, 2025 మోదీ గారు ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత స్వాతంత్ర పోరాట వీరుల్ని తలుచుకోవాలి. ఆయన హృదయంలో లేదది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వాతంత్ర పోరాటాన్ని ఇష్టపడలేదు, వ్యతిరేకించారు. బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళ హృదయంలో ఉన్నారు. అందుకని ఆయన స్వాతంత్ర పోరాట వీరులు తలుచుకోవడం మానేసి ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఎంత గొప్పది, ఆర్ఎస్ఎస్ క్యారెక్టర్ ఎంత గొప్పదని మనం అనుకోవడం అనేది చాలా అవమానకరమైనటువంటి రీతిలో ప్రసంగించాడు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటం లేదు అని మనం ఆ రోజు దాన్ని చర్చించుకున్నాం. ఈ క్రమంలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మొన్న అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి, విజయదశమి అన్నీ కలిసి వచ్చిన రోజున ఆయన ఉత్సాహంగా ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు నిండినాయి అనే ఉద్దేశంతో ఈ కాయిన్ని రిలీజ్ చేయటం మనం దీన్ని చర్చించుకున్నాం. ఈ కాయిన్ని రిలీజ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఈవిడ చేతిలో భారత మాత ఈవిడ అని ఆయన స్వయంగా చెప్పడం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అండి. ఈ భారత మాత చేతిలో కాషాయ పతాకం అంటే సిల్వర్ కాయిన్ కాబట్టి దాంట్లో రంగులు వేయడం సాధ్యం కాదు. అది కాషాయ కలర్ కనిపించకపోయినా ఆ భగవద్ధ్వజం స్పష్టంగా ఈ సింహము వాళ్ళనే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ముద్ర ఉన్నటువంటి ఈ భారత మాత కనిపించడం, దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది భారతీయమో కానీ కాదో తెలిసే విధంగా ఈ విధంగా ఆవిడకి సెల్యూట్ చేయటం, దీన్ని చూపించి ప్రధానమంత్రి హోదాలో నేను ఉన్నాను అని మర్చిపోయి ప్రధానమంత్రి హోదాలో ఇది భారత మాత అని ఆయన చెప్పడం. అలాగే ఆయన రాసిన జ్యోతిపుంజ అనే పుస్తకాన్ని మనం కూడా తీసి చూపించాం. దాంట్లో భారతమాత బొమ్మ అనే ఉద్దేశంతో ఆయన స్వయంగా పెట్టుకోవడం, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా భారతదేశ జాతీయ పోరాట సాంప్రదాయాలని, రాజ్యాంగ రచనా సభని, రాజ్యాంగాన్ని ఒక స్టెప్ బై స్టెప్ డిస్మాంటిల్ చేసే ప్రయత్నం జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. దాంట్లో బాగా రాజ్యాంగ రచనా సభలో తీర్మానం చేస్తే మరి ఈ విధంగా అభ్యంతరకరమైన చరణాలు ఉన్నటువంటి భాగాన్ని మీరు ఏ విధంగా శిక్షార్హమైనటువంటి తీర్మానం చేస్తారు? గతంలో కూడా ఈ ముస్లిం వ్యతిరేకత ఎట్లా రెచ్చగొట్టాలి, ముస్లింలని దాంట్లో కార్నర్ చేయాలి. మనం గుర్తుపెట్టుకుంటే 1997లో ఏఆర్ రెహమాన్ మనకి అద్భుతంగా మా తుజా సలాం అని ఈ సెలబ్రేట్ చేశాడు ఆ పాటను. అక్కడ నుస్రత్ ఫతే అలీ ఖాన్ కూడా తీసుకొచ్చి మళ్ళీ మంచి పాటలు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య శాంతి గురించి కూడా పాడించాడు. చాలా అద్భుతం అదంతా. మా తుజా సలాము ఆ పాట అనేది ఆయన రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళు మతోన్మాదులే. మా తుజా సలాం అన్న, తాయి మన్నే వణక్కం అన్న, లేకపోతే వందే మాత్రం ఒకటే అర్థం, అమ్మానికి నమస్కారం. ఒక ముస్లిం వస్తే వీళ్ళు సంతోషించాల్సింది పోయి ఆ భాష తమిళం అయితే ఏమైంది, హిందీ అయితే ఏమైంది, మరొకటి ఏమైతే ఏమైంది, భావం అదే. ఆ స్పిరిట్ని పట్టుకుని చాలా అద్భుతమైన వీటిని వందే మాత్రం అని ఆయన రిలీజ్ చేసింది. అసలు మారుమోగిపోయింది అప్పుడు. దాన్ని వీళ్ళు వ్యతిరేకించి ఈయన ముస్లిం కావటాన్ని ఆయన కారణం చేసే ప్రయత్నం జరిగిన దాన్ని ఇవాళ జనం మర్చిపోయారు. కానీ వీళ్ళ ముస్లిం వ్యతిరేకత గురించి చెప్పడానికి చెప్తున్నాను నేను. ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి దాంట్లో అభ్యంతరకరమైనటువంటి చరణాలు ఉన్నాయా లేదా, ఎందుకు రాజ్యాంగ రచనా సభ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, స్వాతంత్రోద్యమం కానీ వందే మాత్రంలో కొన్ని చరణాలు ఎందుకు పక్కన పెట్టారనే విషయాన్ని మనం పాఠకులకు చెప్పకపోతే, మీరు వందే మాత్రాన్ని వ్యతిరేకించారు, మీరు వందే మాత్రాన్ని వ్యతిరేకించి అందరినీ కూడా బ్రాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకు, ఏముందండి అసలు ఒకసారి చూద్దాం. ఏముంది ఈ 6 చరణాల గీతంలో 2 చరణాలు మనకు తెలిసినవే కదా, సుబ్రత్ జ్యోత్స్న పులకితయామిని అనేటువంటిది. మనం చూస్తే కనుక మొత్తం 6 చరణాలని మనం ఇక్కడ చదివినిపించడం సాధ్యం కాదు. కానీ మొత్తం హిందూ దేవతగా భారతమాతను వర్ణించేటువంటి విధానం అనేది మనకు కనిపిస్తుంది. భుజధృత కరకరవాలే, ఇది చదవడం కూడా నాకు తెలిసి సంస్కృతీకరించినటువంటి బెంగాలు ప్లస్ సంస్కృతంతో రాసినటువంటి గీతాన్ని ఆలపించాలంటే కూడా చాలా కష్టం. ఆలపించబోతే శిక్ష అని చెప్తారు ఇప్పుడు, 3 ఏళ్ళ శిక్ష. ఎవరు స్కూళ్ళలోనూ ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఇది చెప్తున్నప్పుడు స్పష్టంగా త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అంటే నీవే దుర్గామాతవి. ఇప్పుడు అన్ని తెరలు తొలగించేశారు.
మనం అనుకుంటున్న భారతమాత కాదు, హిందువుల యొక్క దుర్గాదేవి. నీవే దుర్గామాతవి. దశ ప్రహరణ అంటే 10 రకాల ఆయుధాలను ధరించిన, ప్రహరణ అంటే ఆయుధం, దశ ప్రహరణ అంటే 10 ఆయుధాలను ధరించినటువంటి దుర్గాదేవివి అని. దుర్గాదేవిని హిందువుల దేవత పూజించుకోవచ్చండి. నేను ఒక హిందూ స్వప్నటీ ఈక్వాలిటీ సంస్థగా చెప్తున్నాను, మంచిది, చాలా సంతోషం. కానీ ముస్లింలు, క్రైస్తవులు దీన్ని ఆలపించాలంటే ఖచ్చితంగా అభ్యంతరం కదా. వాళ్ళు ఎందుకు ఆలపిస్తారు? వాళ్ళకి అసలే విగ్రహ పూజ, విగ్రహ ఆరాధన అభ్యంతరకరము. అలాగే దేవుణ్ణి, అల్లాహ్ కాకుండా మరెవరినైనా స్తుతించడం అభ్యంతరకరము. ఇప్పుడు భారతమాత అంటే పోనీ భారత ప్రజలు, భారతదేశం అని మనం చెప్తే, నువ్వు వందే మాత్రం అంటే ఎన్ని నష్టం వచ్చింది అని మనం చెప్తే చాలామంది ముస్లిమ్స్ కన్విన్స్ అవుతారు. కానీ నువ్వు దుర్గాదేవిని స్తుతించాలంటే, ఇప్పుడు దుర్గాదేవి దగ్గర ఆగారా, త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధరణి కాకుండా కమల దళ విహారిణి అంటే లక్ష్మీదేవి. కమలా దళంలో కూర్చున్నాడు లక్ష్మీదేవి. వాణి విద్యాదాయని అంటే సరస్వతీదేవి. అంటే లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి. నమామిత్వం, నీకు నమస్కారం పెడుతున్నాను. దీన్ని లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, దుర్గాదేవిని, ఆ 10 రకాల ఆయుధాలతో ఉన్నటువంటి హిందూ దేవతని ఆరాధించి దాన్నే భారతమాతగా చెప్తూ, దాన్ని మీరు ఒక స్కూల్లో ముస్లిం పిల్లలు ఉంటారు, క్రైస్తవ పిల్లలు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీసులో ముస్లిం ఉద్యోగులు ఉంటారు, ముస్లిం ఆఫీసర్లు ఉంటారు, లేకపోతే క్రైస్తవ ఆఫీసర్లు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు. మతాన్ని పట్టించుకునేటువంటి, మతంతో సంబంధం లేనటువంటి అజ్ఞేయవాదులు లేకపోతే నాస్తికులు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మీరు కనుక దీన్ని ఆలపించకపోతే, ఈ డైరెక్టర్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఈవెన్ జనగణమన కూడా సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ ఉన్నాయండి దాని మీద. ఏనాడు కూడా నువ్వు జనగణమన పాడకపోతే శిక్ష కాదు, దాన్ని అవమానిస్తే శిక్ష. నువ్వు నిలబడాలని చెప్పారు అంతే. కానీ ఇప్పుడు పాడాలి అనేటువంటి కండిషన్ కూడా వీళ్ళు పెట్టారు. దాంట్లో కూడా మృదంగా ఉండాలి, ఇంకేవేవో ఉండాలి. అవన్నీ ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. మరి ఖచ్చితంగా ఈ కఠినమైనటువంటి పదాలతో ఉండేదాన్ని ఎంతమంది ఆలపించగలుగుతారో తెలియదు. నువ్వు ఈ పని చేయడానికి మేము అడుగుతున్నాం మోడీ గారిని. అబ్కి బాద్ ఇది 400 పార్ ఏదో చెప్పుకున్నాడు, అది కాలేదు. అది అయ్యి ఉంటే కనుక అసలు ఇది కాదు, రాజ్యాంగం మిగిలేదు కాదు. వాళ్ళకి క్లియర్ కొట్టరా. రాజ్యాంగాన్ని కథపలేకపోతున్నారు కాబట్టి రాజ్యాంగానికి అవసరమైనటువంటి కాళ్ళని అన్నింటినీ కూడా దత్తాత్రేయ హోసబాల్ గారి ముందుకు వచ్చి సెక్యులరిజం పనికిరాదు, సోషలిజం పనికిరాదు అని చెప్తాడు. సెక్యులరిజం బాబు దాని యొక్క ముఖ్యమైనటువంటి అంతరాత్మ రాజ్యాంగానికి కోర్టు వర్డిక్ట్ ఉన్న తర్వాత 6 నెలలు తిరగకుండా నేను ఈ మాట చెప్పాడు వచ్చి. సెక్యులరిజం పనికిరాదు, రాజ్యాంగాన్ని గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నారండి? అంబేద్కర్ గురించి ఏం చెప్పుకున్నారండి? ఆయన ఒక లిల్లీ పుట్టు, ఆయనకి ఎంత ధైర్యం అసలు. ఏది ఆయన మనుతో ఎలా సమానం అవుతాడని ఆర్ఎస్ఎస్ పత్రికలో రాయలేదా? జెండా గురించి ఏం చెప్పుకున్నారండి? 3 రంగులు 3 రంగులు అనేది అశుభం, మనకి డ్రిఫ్టింగ్ అవే, లక్ష్యం లేకుండా ఇమిటేషన్, అనుకరణ చేసుకుంటూ కొట్టుకుపోవడం అనే అవమానకరమైన రీతిలో జెండా గురించి రాయలేదా? మొన్న 2000 సంవత్సరం వచ్చేదాకా జెండా ఎగరేయకుండా ఏ విధంగా పడ్డా, ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే కదా. జెండాకి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, భారత స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకం, మహానాయకులైనటువంటి గాంధీకి, నెహ్రూకి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, రాజగోపాలాచారి, జయప్రకాష్ నారాయణ ఇలాంటి మహనీయులందరికీ వ్యతిరేకం, ఠాగూర్కి వ్యతిరేకం. వీళ్ళు జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే, ఆ సేతు హిమాచల్ వర కవిట్ఖండంలో రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యత్ విజయుడు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారతని మహానుభావుడు దాశరథి కృష్ణమాచారి రాశాడు. వీళ్ళకి మన జెండా ఒకటే, మన గాంధీ ఒకటే, మన రాజ్యాంగం ఒకటే, మన సాంప్రదాయం ఒకటే, మన భారత స్వాతంత్రోద్యమం ఒకటే, మన అంబేద్కర్ ఒకటే, మన నెహ్రూ ఒకటే. ఎంతోమంది మహనీయులు మన దేశం గౌరవించుకుంటూ ఉంది. ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, మనకి గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోసు, రాజ్యాంగము, స్వాతంత్రోద్యమము, లేకపోతే పటేలు, వీళ్ళందరూ ఉన్నటువంటి సాంప్రదాయం కావాలా? ఈ దరిద్రులు ఎవరైతే స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకించి దూరంగా ఉండి రాజ్యాంగం ఆమోదిస్తుంటే శాపనార్థాలు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ దొడ్డిదారిని అధికారాన్ని చేజిక్కించుకుని ఇవాళ వాళ్ళు స్వతంత్ర పోరాటంలో, మనకు రాజ్యాంగ రచనలో ఒక ఏకాభిప్రాయం ఉన్నటువంటి ఒక పాటని మీరు దాన్ని తీసేస్తున్నారంటే మీకు రాజ్యాంగ సవరణ చేసిన దాంతో సమానం. అది అంటే ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ టెస్ట్లో లేదంతే, కానీ రాజ్యాంగ రచన సభ తీర్మానంలో ఉంది కదా. నువ్వు దాన్ని కాదనాలంటే ఇవాళ నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసావా? లేదు. కనీసం పార్లమెంట్లో ఒక బిల్లు తెచ్చి చట్టం చేసావా? అది కూడా లేదు. హోంమంత్రిత్వ శాఖ దొడ్డిదారిని ఒక ఆదేశాలు జారీ చేసి దేశ ప్రజల మీద రుద్దడం అంటే ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇవాళ ముస్లిం ఎవరైనా ఉండి నేను చేయలేనండి ఈ పని అంటే 3 ఏళ్ళు జైల్లో పెడతాం అనే దాకా వచ్చారు. ఇది ముస్లింల సమస్యగానే చూద్దామా, క్రైస్తవుల సమస్యగా చూద్దామా, బౌద్ధుల యొక్క సమస్యగా చూద్దామా, జైనుల యొక్క సమస్యగా చూద్దామా, దేశ ప్రజలందరి సమస్య అంటే ఎవరిని కొడితే వాళ్ళే రెస్పాండ్ కావాలి. ఇది చాలా అన్యాయం కదా. దేశ ప్రజల్లో 20 కోట్ల మంది మైనారిటీలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి జరుగుతున్న కార్యక్రమం దేశ విచ్ఛిన్నానికి, మతోన్మాదానికి, అంతర్యుద్ధానికి దారితీస్తుంది. చాలా దుర్మార్గం ఇది. అందుచేత దేశ ప్రజల్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇటువంటి దుర్మార్గమైన ఆదేశాలని తిరస్కరించండి, అంగీకరించవద్దు, రోడ్ల మీదకి రావాలి, అవసరమైతే అరెస్టులు కావాలి, దానికి హిందువులే అరెస్టులు కావాలి, ముస్లింలు అరెస్టులు కావాలి, అందరూ దేశ ప్రజలందరూ కూడా
ఏదైతే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ అనేటువంటి మహనీయుల యొక్క ఏకాభిప్రాయంతో వచ్చిందో మనకు అది కావాలి, కానీ ఇది మనకు వద్దు అని వందే మాతరంలో 2 చరణాలను ఆలపిస్తామని చెప్పకపోతే ఈ దుర్మార్గులు ఎటువంటి మ్యాండేట్ లేకుండా, ఎటువంటి నైతికాధికారం, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది లేకుండా కేవలం దొడ్డిదారిన దీన్ని మార్చేటువంటి ఒక కార్యక్రమం చేస్తామని దీని పట్ల మనం ప్రజల్ని హెచ్చరించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రావణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, వందే మాతరం సంబంధించి వచ్చిన నేపథ్యం కానీ, దానిపైన జరిగిన చర్చలు కానీ, ఆ రాజ్యాంగ రచన కమిటీ చేసిన చర్చలు, అంతకుముందే కమిటీ చేసిన చర్చలు కూడా రమణమూర్తి గారు చాలా క్లియర్గా వివరించారు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక దురుద్దేశంతో కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన జీవో ఏదైతుందో అది కూడా రాజ్యాంగ ఏదైతే చట్టసభల్లో చర్చించకుండా ఈ విషయాలన్నీ గత స్ఫూర్తి ఏంటి, అప్పుడు ఎందుకు పెట్టారు, దాని కొనసాగింపు ఏంటి అనే అంశాలు ఏవి చర్చించకుండా ఏకపక్షంగా దొడ్డిదారిన తీసుకొచ్చారంటూ రమణమూర్తి గారు చెప్పారు. మరి ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.